నమస్తే, నేను మీ డాక్టర్ విజయలక్ష్మి, డెంటిస్ట్, చిక్కడపల్లి, ముషిరాబాద్. చాలా మందికి ఏంటంటే ఈ డెంటల్ అంటే చాలా నెగ్లిజెన్సీ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రాబ్లం అంటే పెయిన్ వస్తే కానీ మనం డాక్టర్ దగ్గర వెళ్ళాము. అలా కాకుండా మనం కనుక రెగ్యులర్ చెకప్లో మనం ఎలా రొటీన్గా మనం బాడీ చెకప్ చేసినట్టు బీపీ షుగర్ అలా చేయించుకున్నట్టు కనుక మనం డెంటల్ కూడా అలా రెగ్యులర్ చెకప్ అంటే 1 in 6 months కనుక వెళ్ళినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. సో మనకు ఇంతకుముందు కూడా చెప్పారు పెద్దవాళ్ళు, ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అని చెప్పేది. యాక్చువల్గా అంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అని చెప్పేవారు. యాక్చువల్లీ అంటే అది ఒక సామెత అంటాం, కానీ దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. సో అంటే మీకు నోరు అంటే ఓరల్ క్యావిటీ చాలా బాగున్నప్పుడు జనరల్ హెల్త్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది అవేర్నెస్ అనేది చాలా అవసరం క్రియేట్ చేయడం. ఈవెన్ ఈ పాన్ పరాగ్ కానివ్వండి, లేకపోతే స్మోకింగ్ కానివ్వండి, మనకు ఎవ్రీ మూవీలో కూడా యాడ్స్లో కూడా చెప్తున్నారు దానివల్ల ఎంత పరిణామాల్లో ఎదుర్కొలుతున్నామని చెప్పేసి. అవన్నీ లెక్క చేయకుండా చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కూడా ఒక ఎండ్ అని పెట్టాలి. బికాజ్ మీరు లైఫ్ లాంగ్ అంటే చాలా హ్యాపీగా ఉండాలి అంటే మంచి ఒక చిరునవ్వు చాలా చాలా అవసరం. అండ్ డెంటల్లో ఏంటంటే చాలామందికి ఈ డయాబెటీస్ అని ఈ మధ్యలో చాలా కామన్ యాక్చువల్గా. సో డయాబెటీస్ ఉన్నప్పుడు డెంటల్లో చాలా ఇంపార్టెంట్, బికాజ్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. అంటే ఎప్పుడైతే మీకు షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుందో ఓరల్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఓరల్ ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు కూడా డయాబెటీస్ షుగర్ లెవెల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే దానివల్ల మనకు నోటి దుర్వాసన కానివ్వండి, లేకపోతే ఈ కాస్మెటిక్ అని చాలా ఈ మధ్యలో చాలా అందరూ అవేర్నెస్గా అందరూ చూస్తున్నారు, స్మైల్ డిజైనింగ్ అని చెప్పి కానీ. సో అవన్నీ ఇప్పుడు రేపు పెళ్ళి ఉందని, ఎల్లుండి పెళ్ళి ఉందని అప్పటికప్పుడు కాకుండా మీకు టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ 1 in 6 months వెళ్ళినప్పుడు కనుక అయితే మీరు చాలా ఈజీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే మీరు చాలా వరకు చెప్తామేమో రోజుకి 2 times బ్రష్ చేయాలి అని చెప్పేసి. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ చిన్న చిన్న టిప్స్ యాక్చువల్గా ఇది. అండ్ బ్రషింగ్ టెక్నిక్ బేసికల్లీ ఇప్పుడైతే అందరికీ తెలుసు. అది మనం ఇలా రప్ప రుద్దకుండా మీకు రోల్ ఆన్ టెక్నిక్లో కనుక బ్రష్ చేసినట్లయితే ఈ పళ్ళు అరిగిపోయి నొప్పులు రాకుండా చాలా హ్యాపీగా తినగలుగుతారు యాక్చువల్గా. అండ్ ఎంతసేపు పిల్లలకి ఏంటంటే మనము నువ్వు బ్రష్ చెయ్యి, నువ్వు అది అన్న బదులు పేరెంట్స్ కూడా ఎప్పుడైతే మార్నింగ్ అండ్ నైట్ కనుక బ్రష్ చేసినట్లయితే పిల్లలు కూడా పేరెంట్స్ని ఫాలో అవుతారు. సో పేరెంట్స్ టీత్ బాగుంటుంది, పిల్లల టీత్ కూడా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ పళ్ళ మధ్యలో సందులు అని చెప్పేసి కన్సల్ట్ అవుతున్నారు యాక్చువల్లీ. అంటే ఈ మ్యారేజ్ ఉన్నప్పుడు, లేకపోతే ఇంటర్వ్యూస్ అప్పుడు, లేకపోతే ఎస్పెషల్లీ లైక్ మూవీ వాళ్ళు, లైక్ సినీ ఆర్టిస్ట్ నెక్స్ట్ డే షూటింగ్ ఉందనో, లేకపోతే 2 daysలో మాకు ఫంక్షన్ ఉందనో, సో ఇన్స్టెంట్గా కావాలి అని చాలామంది చూస్తున్నారు. సో అలాంటి వాటికి విజయ డెంటల్లో ఒక చక్కన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. దీన్ని ఇన్స్టెంట్ కాస్మెటిక్ ఫిల్లింగ్ ఎంప్రెస్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ ఒక 30 minutesలోనే చేసేస్తాం యాక్చువల్గా. ఇందులో పళ్ళు అరగదీయడం కానివ్వండి, లేకపోతే లైక్ ఇంజెక్షన్ కానీ పెయిన్ ఎటువంటి ఏది లేకుండా సందు పళ్ళు కనుక ఉంటే క్లోజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి అందరికీ చేయడానికి అవుతుందా అని అడుగుతారు. కుదరదు. బికాజ్ మనకు ఈ ఫ్లోరోసిస్ అని ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొన్నిసార్లు డీప్ బైట్ అని ఉంటుంది, లేకపోతే రాత్రిపూట పళ్ళు కొరుకుతూ ఉంటారు, బ్రక్సిజం అని చెప్తారు. సో ఇటువంటి కొన్ని కేసెస్లో ఇది చేయడం జరగదు. అందుకని ఎవరికైనా ఇలా ప్రాబ్లం ఉంటే కనుక మీరు విజిట్ చేస్తే విజయ డెంటల్లో వాళ్ళకి చూసి వాళ్ళకి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం చాలా ఈజీగా ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ వచ్చి చాలామందికి పిప్పిపళ్ళు వస్తుంటాయి, దాన్ని ఏం చేయాలి అని అడుగుతారు యాక్చువల్గా. సో ఈ పిప్పళ్ళు అనేది ఏంటంటే ఒక్కసారికి పెద్దగా అయిపోదు, చాలా చిన్నగా మొదలవుతుంది. బేసికలీ ఇది ట్రయాంగిల్ షేప్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రయాంగిల్లో మనకు టిప్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, బట్ బేస్ అనేది వైడ్గా ఉంటుంది. సో క్యావిటీ కూడా అలానే మనకు స్టార్టింగ్ చిన్నగా ఉండి పెద్దగా డెప్త్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా ఉన్నప్పుడు స్టార్టింగ్లో మీకు ఫుడ్ ఇరుక్కోవడం కానీ, లేకపోతే పిన్స్ వాడుతుంటారు, టూత్పిక్స్ వాడుతుంటారు, కానీ డెంటిస్ట్ దగ్గరికి మాటకి వెళ్ళాలంటే టైం లేదు అని చెప్తారు. అలా కాకుండా మీరు డెంటిస్ట్ని కన్సల్ట్ చేసినప్పుడు కనుక అయితే ఆ క్యావిటీని ఒక చిన్న సింపుల్ ఫిల్లింగ్ ద్వారా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది, అన్నీ తినగలుగుతారు. ఒకవేళ మీరు వెళ్ళలేదు అంటే ఇప్పుడు మామూలుగా మీరు చూస్తుంటారు మెడికల్ షాప్లో కానీ, లేకపోతే యాడ్స్లలో కానీ ఈ డీసెన్సిటైజింగ్ టూత్పేస్ట్ అనేది అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. సో అది హోమ్ రెమెడీ వాళ్ళకంటే వాళ్ళే వెళ్ళి ఆ పేస్ట్లు కొనుక్కొని, లేకపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆ పెయిన్ సబ్సైడ్ చేస్తారు, కానీ ఆ క్యావిటీ ప్రాసెస్ లోపలికి వెళ్తూనే ఉంటుంది. సో అటువంటప్పుడు అది లోపలికి వెళ్ళినప్పుడు దెన్ లైక్ పెయిన్ రావడం జరుగుతుంది. సో అటువంటి కేసెస్లో మనం రూట్ కెనాల్ అని చేసి కూడా పళ్ళని సేవ్ చేయొచ్చు. సో చాలామంది ఏంటంటే రూట్ కెనాల్ చేశాక క్యాప్ వేయాలా అని క్వశ్చన్ అడుగుతారు. యాక్చువల్గా ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే రూట్ కెనాల్ చేశాక
ఒక పర్టిక్యులర్ టూత్కి మీకు బ్లడ్ సప్లై కానీ నర్వ్ సప్లై కానీ ఉండదు. ఇట్స్ లైక్ డెడ్ టూత్ బేసికలీ. సో ఆ డెడ్ టూత్ అంటే ఏంటంటే మీరు గట్టి కొరికినప్పుడు ఇలా పళ్ళు ఇరిగిపోవచ్చు. సో టు అవాయిడ్ దట్ మనం క్యాప్ అని వేస్తాం. సో పై భాగం నుంచి ఒక కొద్దిగా పళ్ళని షేప్ చేసి క్యాప్ వేయడం జరుగుతుంది. క్రౌన్ అని చెప్తాము. మళ్ళీ దాంట్లో క్రౌన్లో చాలా రకాలు ఉంటుంది. లైక్ మెటల్ సిరామిక్ అని, డిఎంఎల్ఎస్ అని, జిర్కోనియా అని, ప్రాసెరా, రకరకాల క్యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో పేషెంట్ ఒక స్మైల్ ఎక్కడ టీత్ కనిపిస్తుంది దాన్ని బట్టి క్యాప్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే మన దగ్గర లైక్ నా దగ్గర ఎస్పెషల్లీ అట్ విజయ డెంటల్ పేషెంట్స్ వస్తారు, మనం చెక్ చేస్తాము, వాళ్ళకి ఇలా బ్లీడింగ్ గమ్స్ ఉంటుంది, గమ్స్ అంటే పళ్ళు గ్యాప్లు వచ్చినాయి, పళ్ళు కదులుతున్నాయి, కానీ షుగర్ ఉందా అంటే లేదు అంటారు. షుగర్ టెస్ట్ రాసినప్పటికి కూడా వాళ్ళకి మా మీద కోపం వచ్చేస్తుంది, అబ్బా ఎందుకు రాశారు అంటారు. కానీ వాళ్ళకి కనుక షుగర్ టెస్ట్ చేసినప్పుడు చాలాసార్లు పోస్ట్ లంచ్ అంటే తిన్నాక 300 వరకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు యాక్చువల్లీ. సో ఎందుకు చెప్తున్నానంటే డయాబెటీస్ అండ్ డెంటల్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. ఎప్పుడైతే మీకు షుగర్ లెవెల్ పెరుగుతూ ఉంటుందో నోట్లో ఒక ఇన్ఫెక్షన్ కానీ ఓరల్ క్యావిటీ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశాలు ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ ద గమ్ రీజన్. అలానే ఎప్పుడైతే మీకు ఈ గమ్ ఇన్ఫెక్షన్ పెరిగినప్పుడు షుగర్ లెవెల్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా మనం నెగ్లెక్ట్ చేయకుండా చిన్నగా ఉంది, ఏదైనా బ్లడ్ వస్తుంది, లేకపోతే ఏదైనా చిన్న చిన్న జుమ్మని లాగుతుంది అన్నప్పుడు కన్సల్ట్ యువర్ డెంటిస్ట్, నియర్ బై డెంటిస్ట్ని కనుక కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెక్ చేసి మీకు ప్రాబ్లం అనేది చెప్పడం జరుగుతుంది. సో అండ్ ఈ షుగర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బేసికలీ, లైక్ బ్రషింగ్ చేయడం కానీ, గమ్ మసాజ్ చేయడం కానీ, బికాజ్ మనకి ఎవ్రీడే మనం స్టార్టింగ్ బ్రషింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ఓరల్ క్యావిటీ ఎంత హెల్తీగా ఉంటే మన బాడీ కూడా అంత హెల్తీగా ఉంటాం యాక్చువల్గా. అండ్ చాలా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ, బికాస్ ఆఫ్ టూత్ ఇన్ఫెక్షన్ హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. దానికి ఎవిడెన్స్ బేస్డ్ డెంటిస్ట్రీ చాలా ఆర్టికల్ పబ్లిష్ కూడా అయ్యి ఉన్నాయి యాక్చువల్గా. సో డెంటల్ అనగానే టీత్ పెయిన్ అని 32 పళ్ళే కదా నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ తర్వాత తినడం కూడా ఏముండదు, చూడడం కూడా ఏముండదు. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ డెంటల్ ఇష్యూస్.